తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేపట్టారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరడ గ్రామం, రాజానగరం మండలం కలవచెర్ల సీతారామపురం గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. జాబ్ మేళాను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సెట్వెల్ మేనేజర్ పీవీఎన్ సత్యనారాయణ సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు అభ్యర్థుల దగ్గరికే వస్తాయన్నారు. కావున వేతనంతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తమ కళాశాల ముందు వెళ్తుందన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్వెల్ సూపరింటెండెంట్ జాన్ కెనడీ, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్ కృష్ణ, వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాకు తక్కువ సమయంలోనే ఇచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్ గారు ప్రసాద్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ ప్రవీణ్ కృష్ణ గారు చెప్పిన వెంటనే అరేంజ్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అన్ని అందరికి కూడా హెచ్ఆర్ అందరికి కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకేంటంటే అవకాశం మీకు ఒకసారి మీ కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మన ఇంటర్వ్యూకి అదే వేరే చోటకి వెళ్ళాలనుకుంటే మీరు ఏం చేయాలి? ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత ఇంటర్వ్యూకి ఎంత సెలెక్ట్ చేసుకోవాలి. 100 మంది 200 మంది టెస్ట్ రాసుకుని దాంట్లో ఫస్ట్ టెస్ట్ చూసుకున్న తర్వాత కానీ మీకు రాదు అవకాశం. ఇప్పుడు మీకు అవకాశం ఏంటంటే మీ గోల్ ఏంటో ముందు మీ దగ్గర BA, BSc, BCom ఏది ఉంటే దానికి సంబంధించి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం. ముందు మన గోల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి దానికి సంబంధించిన హెచ్ఆర్లు వచ్చారు కాబట్టి దానికి అప్లై చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీని ముందు మన జీతం ఎంత అనేది ముఖ్యం కాదు. మన ఎక్స్పీరియన్స్ తర్వాత చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా జీతం పెరుగుతూ ఉంటుంది. కంపెనీ కూడా మారడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి జాబ్ మేళాని, జాబ్ డ్రైవ్ ని కండక్ట్ చేయడానికి ఏంటంటే మా ఒక ముఖ్య ఉద్దేశము చదువుతో పాటుగా ఒక చేతిలో డిగ్రీ, రెండో చేతిలో జాబ్. ఇదే రేపటి నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చేటటువంటి మా సిఎస్టిఎస్ యొక్క స్లోగను. ఈ విధంగా చేయటం కోసం నిరంతరం మా స్టాఫ్ అందరూ కూడా మేమందరం కూడా శ్రమ పడుతూనే ఉంటాము. మీ అందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి, మీరందరూ కూడా మీ మంచి క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు తీసుకోవాలి అనేటటువంటి దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు ఈ విధమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి, జాయింట్ డైరెక్టర్ గారికి, ఏజీఓ గారికి, అలాగే ఆర్జేడీ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధమైనటువంటి జాబ్ డ్రైవర్స్ అన్ని కూడా సిఎస్టిఎస్ కళాశాలలో ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది అనేటటువంటి దాన్ని ట్రై చేస్తున్నాం. ఆ విధంగా ప్రతి 6 మంత్స్కి ఒకసారి జాబ్ డ్రైవ్ అనేటటువంటి దాన్ని కండక్ట్ చేసి మీ అందరినీ కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. మా ప్రీవియస్ స్టూడెంట్స్, అలాగే మా ప్రెజెంట్ స్టూడెంట్స్, అలాగే బయట ఉన్నటువంటి వ్యక్తుల, బయట చదువుకున్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఇవ్వాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మూవ్ అవుతున్నాం. దీని అందరికీ మీరు సహకారాన్ని అందించినందుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీశైలం ప్రాజెక్టులో సుందర దృశ్యం ఆవిష్కృతం. నింగి నుంచి నేలపైకి దూకుతున్న ఆకాశగంగ. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు అందించిన జలహారతి. భీమవరంలోని గాంధీనగర్ లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నాగరాణి. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ.
ముఖ్య అతిథులుగా పాల్గొని పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డీటెయిల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.